ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకు ఒక నూతనమైన వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానం ద్వారా నడిపించాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అది కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 129వ లేఖనం. నీ శాసనములు ఆశ్చర్యములు కావుననే నేను వాటిని గైకొనుచున్నాను. దేవుడు తన నీతి వాక్యము ద్వారా ఈ దినం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఆయన శాసనములు ఆశ్చర్యములు అవి అన్నిటికీ కూడా మారనివి, మార్పు చెందనివి. ఏ కార్యము చేసినను స్థిరముగా ఉంటుంది. ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగిన దేవుడు, అద్భుతమైన కార్యములు చేయగలిగిన దేవుడు ఆయన కనుక ఆయన యొక్క శాసనములను ఎవరైతే తోచా తప్పక పాటిస్తారో వారి పక్షముగా దేవుడు నిలబడి స్పష్టమైనటువంటి ఆశ్చర్యమైన ఘనకార్యములను చేయగలిగిన దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్న ఎడల ఎల్ల వేళలా వాటిని మనం గైకొని వాటి యందు స్థిరముగా నడుచుటకు మనం నిశ్చయముగా ఆయన వైపు పయనిస్తూ ఆయన వాగ్దానములను మరియు ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, శాసనలను స్థిరముగా మనం ఆచరించగలం. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మరి ఈ దినము నుండైనా అయితే ఎనుకటి దినములను జ్ఞాపకం చేసుకోకుండా ఈ దినము నుండైనను ఆయన శాసనములను మనము గైకొని ఆయన ఆశ్చర్య కార్యముల కొరకు ఎదురు చూస్తున్న వారిమైతే తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, నీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, ఇదిగో వీక్షించుచున్న ప్రతి బిడ్డ కూడా మీ శాసనములకు లోబడి మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపా సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయమని నాయన వారి పక్షముగా మీ ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, ఘనకార్యములు జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందమని బ్రతిమలాడుకుంటున్నాం. ఈ దినము నుండి నాయన నీ బిడ్డలను మీ పాదముల దగ్గర పెట్టి నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.